గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఎస్ఎస్సిజిడికి సంబంధించి చాలామంది మొన్న వీడియో పెడుతున్నారు, అన్న రన్నింగ్ అంటున్నావు కదా, ఫస్ట్ రన్నింగ్ పోవాలంటే ఎగ్జామ్ వెళ్ళాలని చెప్పేసి. సో నేను నార్మల్గా ఈరోజు గ్రౌండ్కి వస్తే కొంతమంది కలిసిర్రు, ఒక గ్యాంగ్. వాళ్ళందరూ ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్సే. అందులో ఇద్దరికి లాస్ట్ టైం మిస్ అయిందంట, రన్నింగ్లో పోయింది. సో వాళ్ళే చెప్తున్నారు ఏంటంటే, అన్న ఎగ్జామ్ కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఎగ్జామ్లో ఎంత తోపు స్కోర్ చేసినా కూడా రన్నింగ్ చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. సో రన్నింగ్ కూడా చేస్తే బెటరు. మన సబ్స్క్రైబర్ ఉన్నారు అందులో ఒకరు చెప్తున్నారు, మీరు చెప్పింది కరెక్టే అన్న అని. ఎగ్జామ్ వెళ్తేనే రన్నింగ్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాతనే రన్నింగ్ స్టార్ట్ చేస్తా అంటే కాదు, అది గ్రౌండ్లో రన్నింగ్ పెడుతుర్రు. గ్రౌండ్లో రన్నింగ్ అంటే ఫుల్ కష్టం. అది చాలామంది రన్నింగ్ క్వాలిఫై అయితేనే మొన్న కట్ ఆఫ్ తగ్గింది. రన్నింగ్ క్వాలిఫై అయ్యి మెడికల్ వెళ్ళిన వాళ్ళకి జాబ్ వచ్చింది, తక్కువ మార్క్స్ ఉంటే జాబ్ వచ్చింది. ఒకప్పుడు 90 మార్కులు ఉంటే బీఎస్ఎఫ్ వచ్చింది, ఇప్పుడు 70 మార్కులకే వచ్చింది బీఎస్ఎఫ్. ఆల్మోస్ట్ 20 తగ్గిపోయింది కట్ ఆఫ్ తెలంగాణ బీసీ. నేను చూస్తే అందుకే ఏమైందంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎస్ఎస్సిజిడి ఇప్పుడు ఇంకో 40-45 డేస్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి సైమల్టేనియస్లో ఎగ్జామ్తో పాటు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే ఆ గ్రౌండ్లో అన్ని రౌండ్స్ కౌంట్ చేసుకుంటూ అన్ని రౌండ్స్ ఉరుకుతూ 5 km ఇన్ టైంలో 24లో కొట్టాలంటే ఈ స్టేట్ రన్నింగ్ కంటే చాలా కష్టం. మీరు కావాలంటే పోయి ట్రై చేసుకోరు. 300 ట్రాక్ 400 ట్రాక్ చూసుకొని అందులో 5 km కొట్టుర్రి, టైం చూసుకోరు ఎంత వస్తుంది చూడుర్రి. చాలా తక్కువ ఉన్నారు. లైక్ ఎట్లా అంటే డిఫెన్స్ సైడ్ గురించి గట్టిగా ప్రిపరేషన్ అయిన వాళ్ళు వీళ్ళు కొంతమందే కొడుతున్నారు, వాళ్ళకే మన జాబ్ వచ్చింది. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎగ్జామ్ టఫే ఉంది, ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎగ్జామ్తో పాటు మార్నింగ్ వెళ్ళి నార్మల్ ఒక 2 km రన్నింగ్ కొట్టుకున్న, బేసిక్ రన్నింగ్ 2 km కొట్టుకుని వార్మప్ చేసుకున్న, మీ బాడీ అనేది అదో మూమెంట్లో ఉంటుంది అన్నట్టు. మీరు మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆయన 3 monthస్కో 2 monthస్కో 1 monthకో రన్నింగ్ పెట్టింది అనుకో, ఎక్కువ టైం ఉండదు. మీరు ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తే ఈ పెయిన్ అంటారు, ఆ పెయిన్ అంటారు, బాడీ పెయిన్స్ వస్తాయి. ఇన్ టైంలో రన్నింగ్ పడితే అసలే గ్రౌండ్లో రన్నింగ్, మళ్ళీ స్టేట్ రన్నింగ్ కూడా కాదు. సో రన్నింగ్ నేను చెప్తున్నా కదా, రన్నింగ్ స్టేట్ రన్నింగ్లో 24 కొట్టిన వాళ్ళు గ్రౌండ్లో కొట్టలేరు, చాలామందికి ఫెయిల్ అయ్యారు. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది ఏడ్చిర్రు. గ్రౌండ్లో పెడతామని ఎక్స్పెక్ట్ చేయకుండా స్టేట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాం, 23లో 24లో పడ్డదని హ్యాపీగా ఫీల్ అయినాం. గ్రౌండ్లో పెట్టేసరికి 24లో వాళ్ళు లేదు, 1 minute 2 minutes లేట్ పడ్డది, 1.5 minutes లేట్ పడ్డది, కథం రన్నింగ్ పోయింది. అందుకే వాళ్ళందరూ ఇప్పుడు లాస్ట్ టైం రన్నింగ్ పోయిన వాళ్ళు ఎగ్జాము చదువుకుంటారు, మార్నింగో నైటో ఎప్పుడో ఎంతో కొంత చదువుకుంటారు. మీరు కూడా ఎస్ఎస్సిజిడికి ప్రిపరేషన్ అవ్వండి. 100 మార్కుల కంటే ఎక్కువనే టార్గెట్ పెట్టుకోరు. 80 క్వశ్చన్లలో మినిమం 50 క్వశ్చన్ల కంటే ఎక్కువ మనం పెట్టగలగాలి. అట్లా టార్గెట్ పెట్టుకోరు. 50 పెడితే 100 మార్కులు వస్తాయి, నార్మలైజేషన్లో కూడా పెరుగుతాయి. సో అట్లా టార్గెట్ పెట్టుకోరు. మినిమం 50 క్వశ్చన్లు పక్కా పెట్టాలి. అది అర్థమెటిక్లకి వెళ్ళి 20, రీజనింగ్లకి వెళ్ళి 20, ఇంగ్లీష్లకి వెళ్ళి 20, జిఎస్లకి వెళ్ళి 20, మీ ఇష్టం. మీ ఫేవరెట్ ఏది చదవాలనుకుంటే అది చదువుకోరు. మీ ఎట్లా అన్ని ఓవరాల్గా స్కోర్ రావాలంతే, ఓకేనా? స్కోర్ తెచ్చుకోరు, 50 క్వశ్చన్ల కంటే ఎక్కువ పెట్టుకొని. అండ్ సైమల్టేనియస్గా ఇప్పటి నుంచి మార్నింగ్ గ్రౌండ్ అలవాటు చేసుకోరు. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 1 నెలకు పెట్టినా, 2 నెలలకు పెట్టినా, 3 నెలలకు పెట్టినా రన్నింగ్ అనేది మీరు ఇప్పటి నుంచి ఉంటేనే మీ బాడీ అనేది ఒక వేలో ఉంటుంది, పెయిన్స్ ఏం రావు. అండ్ ఇప్పుడు 2 km కొట్టి డైలీ నార్మల్గా బాడీ వార్మప్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ అయిపోయాక ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, పెయిన్స్ ఏం రావు, అలవాటు అవుతుంది మన బాడీ. సో అది నేను చెప్పాలనుకున్నది. ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్స్, ఎస్పెషల్గా ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్స్, ఓకేనా? పోస్టులు కూడా పెంచేటట్టు ఉన్నారు, మళ్ళీ ఎవ్రీ ఇయర్ పెంచుతూనే ఉన్నారు. మనం లాస్ట్ 2-3 నోటిఫికేషన్స్ నుంచి ఇప్పుడు కూడా పెంచుతారు, అందులో ఏం డౌట్ లేదు. మ్యాక్స్ 90% పెంచుతారు. పెంచకపోయినా కూడా మంచి పోస్టులే. ఇప్పుడు స్టేట్లో కానిస్టేబుల్లే ఇస్తలేదు 20,000. సరే సెంట్రల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అయినా కూడా 20-25,000 పోస్టులు అనేది మామూలు పోస్టులు కాదు. ఓకే, మనకు కావాల్సింది ఒక పోస్టు అంతే అనుకోవాలి. పోస్టులు 50,000 పెంచితే మంచిదే. 50,000 మంది సెలెక్ట్ అవుతారు, 50,000 మంది నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీరు కూడా అందులో ఉంటే మీ ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది. ఒక్కసారి జాబ్ పెట్టినామంటే మన తరం చేంజ్ అవుతుంది. అసలు ఇప్పుడు కొత్త పే కమిషన్ వస్తుంది, శాలరీలు పెరుగుతాయి. ఓకే, ఇన్ని రోజులు 40,000 45,000 అనుకున్న శాలరీ ఇప్పుడు 60,000 70,000 శాలరీ అవుతుంది ఒక ఎస్ఎస్సిజిడి జాబ్ కొడితే. సో ఓకే, 40,000 అంటే మామూలు విషయం కాదు. ఒక ఎస్ఐకి వచ్చే శాలరీ, ఒక గ్రూప్ 2 ఆఫీసర్కి వచ్చే శాలరీ తెలంగాణ గవర్నమెంట్లో. ఓకే, సో అది ఆలోచించుకోర్రి. నేను చెప్పింది ఎందుకని చెప్పేసి తర్వాత ఫీల్ కాకుండా ఇప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళరు. విలేజ్లో అయితే విలేజ్లో, మీరు సిటీలో ఉంటే సిటీలో ఏదో ఒక గ్రౌండ్ నార్మల్ ఒక 2 km అన్న కొట్టుకొని బాడీ వార్మప్ చేసుకొని మీ బాడీ ఆ ఫ్లోలో ఉండేటట్టు చూసుకోరు. ఎగ్జామ్ అయిపోయినాక తెల్లారి నేను రన్నింగ్ స్టార్ట్ చేస్తా అంటే ఇక మీ ఇష్టం. కొంతమందితో అవుతుంది, కొంతమందితో కాదు. సో కాకపోతే మీరే ఫీల్ అవుతారు. మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళింది, మంచి మార్క్స్ వచ్చినాయి, రన్నింగ్ పోయిందని చెప్పేసి. చెస్ట్ మీద కూడా ఫోకస్ పెట్టుకోర్రి. రన్నింగ్ 20 minutesలో 21 minutesలో కొట్టే ఒక పర్సన్, నాకు తెలిసిన పర్సనే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెస్ట్ మెజర్మెంట్ పోయింది. అసలు ఎట్లా తెలుసా, అది బాధ కాదు, అది ఎవరికి చెప్పుకోలేని బాధ. సో చెస్ట్ మీద కూడా ఫోకస్ పెట్టుకోర్రి. 80 to 85 ఎక్స్పాన్షన్ మంచిగా చూసుకోర్రి.
అది బక్క ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఎస్పెషల్గా. అండ్ ఎక్స్పాన్షన్ కూడా, నేను లావున్నా నాకు మినిమం చెస్ట్ 85 వస్తుంది 84 వస్తుంది కాదు, ఎక్స్పాన్షన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.